హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అరుణ టేస్ట్ తెలుగు వంటలు. ఈ కర్రీని బిర్యానీలోకి కానీ చపాతీలోకి కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కూరకి ఏ వంకాయలైనా వాడచ్చు. నేను పొడుగు వంకాయలు తీసుకుంటున్నాను. కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కలర్ మారకుండా ఉండాలంటే ఉప్పు నీళ్ళలో వేసి ఉంచండి, అప్పుడు కలర్ మారకుండా ఉంటాయి. తర్వాత గ్రేవీ మసాలా కోసం మిక్సీ జార్లో పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేశాక, కొన్ని కొబ్బరి ముక్కలు, అలాగే 8 నుండి 10 ఎల్లిపాయలు వేశాక, అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర, అలాగే బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కరివేపాకు పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి. తర్వాత ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత వంకాయ ముక్కలు కూడా వేసి కుక్ చేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు ఉడికాక చిన్న కప్పు పచ్చి బఠానీ, అలాగే మిక్సీ పట్టుకున్న గ్రేవీ మసాలా కూడా వేసి కలిపాక ఉప్పు కారం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు వేసుకున్న పచ్చిమిర్చి కారం సరిపోకపోతే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. ఇందులో తర్వాత ధనియాల పొడి, అలాగే ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా కూడా వేసి కలిపాక కస్తూరి మేతి, అలాగే కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ కూర రెడీ అయిపోతుంది. మీకు ఈ కూర కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.